కందిపప్పు 2 సార్లు కడిగి తీసుకోండి. తర్వాత ఇందులోకి చింతాకు, ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి, కంపల్సరీ ఇందులో చింతాకు పప్పులోకి వంకాయ వేసుకోవాలండి. ఒక వంకాయ, చిటికెడు పసుపు, కొంచెం జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసుకోండి. పొంగకుండా ఉండడానికి 1 స్పూన్ ఆయిల్ వేయండి. మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టండి. ఇందులో నీరుంటే నీరు ఉంచుకొని ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఎనపండి పప్పుని. దీనికి చింత చిగురు పప్పు రెడీ అండి.